వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. తెలంగాణ ప్రజలకు ఇది గుడ్ న్యూస్. ఎస్, ఖచ్చితంగా గుడ్ న్యూస్. ఆ 6 గ్యారంటీలు అమలు కాబోతున్నాయి. ఎస్, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రేవంత్ రెడ్డి చేసే మొదటి సంతకం ఆ 6 గ్యారంటీలపైనే. దీనికోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. వివిధ శాఖల అధికారులు దీనికి కసరత్తులు చేస్తున్నారు. ఎందుకంటే ఈ 6 గ్యారంటీలు ఒక డిపార్ట్మెంట్ కావు, అన్ని వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన గ్యారంటీలు. వీటిని అమలు చేసేందుకు, తొలి సంతకం చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఈ 6 గ్యారంటీలు ప్రధానంగా ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఈ 6 గ్యారంటీలు జనాల్లోకి బాగా దూసుకెళ్లాయి. ప్రజలు ఈ 6 గ్యారంటీలను నమ్మారు. అందుకే కాంగ్రెస్ను గెలిపించారు. ఖచ్చితంగా ఈ 6 గ్యారంటీల వల్ల తమ జీవితాలు బాగుపడతాయని తెలంగాణ ప్రజలు విశ్వసించారు. ఇదే కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ 6 గ్యారంటీలను వెంటనే అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఒకసారి ఈ 6 గ్యారంటీలేంటో మళ్ళీ గుర్తు చేసుకుందామా? మహాలక్ష్మి, మహిళలకు ప్రతి నెల 2000 సాయం, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 500కే గ్యాస్ సిలిండర్. రైతు భరోసా, రైతులు, కౌలు రైతులకు ఏటా 15,000 పంట పెట్టుబడి. వ్యవసాయ కూలీలకు ఏటా 12,000 ఆర్థిక సాయం. వరి పంటకు ప్రతి క్వింటాల్కు 500 బోనస్. మూడో పథకం గృహజ్యోతి, ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ. ఇందిరమ్మ ఇండ్లు, ఇల్లు లేని వారికి ఇంటి స్థలంలో నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సాయం. ఉద్యమకారుల కుటుంబాలకు 250 చదరపు గజాల స్థలం కేటాయింపు. యువ వికాసం, విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్. చేయూత, నెలకు 4,000 రూపాయల పింఛను, 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా. ఈ 6 పథకాలు ప్రజలను బాగా ఆకట్టుకున్నాయి. కానీ వెంటనే అమలుకు రాబోతున్నాయి. 6 గ్యారంటీల విషయంలో రేవంత్ రెడ్డి తన మాట నిలబెట్టుకున్నారు. ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో ఆయన ముఖ్యంగా ఈ 6 గ్యారంటీలపైనే ప్రధానంగా ప్రచారం చేశారు. తాము అధికారంలోకి రాగానే, అధికారం చేపట్టిన వెంటనే ఈ 6 గ్యారంటీలపై తొలి సంతకం చేస్తామని ఆయన ప్రకటించారు. ఆయన చెప్పిన విధంగానే ఇప్పుడు ఈ 6 గ్యారంటీలు అమల్లోకి రాబోతున్నాయి. ప్రభుత్వం దీనికి సంబంధించి ప్రభుత్వం రేపు ఏర్పడుతుంది. వెంటనే అధికారులు దీనికి సంబంధించిన అన్ని వ్యవహారాలను చక్కబెడుతున్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ 6 గ్యారంటీలపై తొలి సంతకం చేయబోతున్నారు. ఇది తెలంగాణ ప్రజలకు శుభవార్త కాక ఇంకేంటి.